హైవే సిరీస్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి మరో స్పెషల్ రెస్టారెంట్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదే సూర్యాపేటలో ఉన్నటువంటి రాజుగారి తోట. రాజుగారి తోట అనగానే బిర్యానీ లవర్స్కి, పలావ్ లవర్స్కి ఖచ్చితంగా నోరూరుతుంది. ఎందుకంటే ఈ రాజుగారి తోటలో రాజుగారి కోడి పలావ్ అనే ఒక పలావ్ ఉంటుంది భయ్య, అద్దరిపోద్ది. కుక్కర్లో లైవ్గా తయారు చేసి మన టేబుల్ మీద అయితే సర్వ్ చేస్తారు. ఆ ఒక్క బిర్యానీ తినడానికే ఎంతో దూరాల నుంచి ఈ రాజుగారి తోటకు వస్తారంటే ఏమాత్రం వచ్చే వ్యక్తి కాదు. మనం కూడా వెళ్ళి ఆ కుక్కర్ పలావ్ని టేస్ట్ చేసి వద్దాం రండి. సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మా దగ్గర ఏమొచ్చి రాజుగారి ఇడ్లీ ఉంటుంది సార్. రాజుగారి ఇడ్లీ అంటే దాంతో కారపొడి, గీ అన్నీ వేసి ఇస్తాము. దాంతోపాటు 6 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, పప్పుచారు, సాంబారు. ఇది స్పెషల్ సార్ మా దగ్గర. తర్వాత రాజుగారి దోశ ఒకటి, తర్వాత చిట్టిగారులు, నాటుకోడి పులుసు అదొకటి ఫేమస్ సార్ మా దగ్గర. తర్వాత పూరి, ఎగ్ బుజీ ఇటువంటివన్నీ ఫేమస్ సార్. పూరి, నాటుకోడి, దోశ, నాటుకోడి పులుసు ఇవన్నీ ఫేమస్ సార్ మా దగ్గర. తర్వాత లంచ్కి వచ్చేసరికల్లా రాజుగారి కోడి పులావ్ లైవ్ కుక్కర్ బిర్యానీ ఇస్తాం సార్. అది వెరీ వెరీ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, హైదరాబాద్ నుంచి, అటువైపు నుంచి, అన్ని దగ్గర నుంచి వస్తుంటారు మా దగ్గరికి. చాలా ఫేమస్ సార్. అది వేడివేడిగా వచ్చి సర్వ్ చేస్తాం. అది విత్ కుక్కర్తో పాటు మీ టేబుల్ మీద తెచ్చి సర్వ్ చేస్తుంటారు సార్. అది చాలా మంచి ఫేమస్ సార్. అది నైట్ టైం ఎలాగ మేతి చామన్, వెజిటేరియన్లో మేతి చామన్, రోటీ, పుల్కా, నాన్ అన్నీ ఉంటాయి. అది సార్. బిర్యానీస్ అయితే రొయ్యలు, స్పెషల్ కర్రీస్ అన్నీ ఉంటాయి సార్ మా దగ్గర. డెజర్ట్స్ పాట్ కుల్ఫీ ఒకటి ఉంటుంది సార్ ఫేమస్ మా దగ్గర. తర్వాత గులాబ్ జామున్, వేడివేడి గులాబ్ జామున్, తర్వాత క్యారమెల్ కస్టర్డ్ ఇవి ఉంటాయి సార్ డెజర్ట్స్. సీజనల్ జ్యూసెస్ ఈవినింగ్ టైంలో పునుకులు ప్లస్ హాట్ బజ్జీలు, మిరపకాయ బజ్జీ ప్లస్ ఏమొచ్చి వేడి ఆనియన్ పకోడా ఇవన్నీ ఈవినింగ్ టైంలో ఉంటాయి సార్ 4 to 7. తండూరి చాయ్ మా దగ్గర వెరీ వెరీ ఫేమస్ సార్. దాని గురించి ప్రత్యేకించి కస్టమర్లు కూడా, గెస్ట్లు కూడా వస్తుంటారు. తండూరి చాయ్ అనేది చాలా చాలా ఫేమస్ అది. సూర్యాపేటలో ఉంటుంది ఈ రాజుగారి తోట. యాక్చువల్లీ ఈ రాజుగారి తోటలో మంచి బిర్యానీస్ కోసం, లేకపోతే మంచి ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటి ఫుడ్ తినడం కోసం చాలా ఎక్కువగా ఇక్కడికి ఆగుతూ ఉంటారనమాట. చాలా డీసెంట్ యాంబియన్స్ ఇదంతా కూడా. అంటే పేరుకు తగ్గట్టే రాజుగారి ఒక తోటలో ఒక బంగ్లాలా ఉండి, ఆ బంగ్లాలో ఈ రెస్టారెంట్ అనేది థీమ్ మొత్తం అట్లా ఉంటుంది. అంటే చుట్టూ తోటలు, మధ్యలో ఒక బంగ్లా, అంటే ఒక బంగాళా పెంకుటిల్లు లాంటిది ఒకటి ఉంటుంది 2 ఫ్లోర్ల కింద. కింద ఫ్లోర్లో అంటే పై ఫ్లోర్లో కూడా బ్యాంకెట్ హాల్ ఉంటుంది అనుకోండి. బట్ మ్యాక్సిమం కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడే, అంటే కింద ఒక పెద్ద హాల్లో ఉంటుంది. చాలా డీసెంట్ యాంబియన్స్, మంచి చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది, ఏసీ. సో ఇక్కడ ఎక్కువ మంది అంటే ట్రావెలర్స్ ఉంటారు కదా మనకి, విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ కొంచెం మాస్ స్టైల్ ఫుడ్ తినాలన్నా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే బిర్యానీస్, పలావ్స్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాజుగారి తోటలో కుక్కర్ పలావ్ చాలా బాగా ఫేమస్. అంటే లైవ్లో అప్పుడు మనం ఆర్డర్ చేసిన తర్వాత ఒక అరగంట టైం ఇవ్వాలి. అరగంట టైం ఇచ్చిన తర్వాత మంచి వేడివేడిగా ఈ కుక్కర్ పలావ్ అనేది తెచ్చి మనకి లైవ్లో ఆ కుక్కర్తో సహా మన టేబుల్ మీద పెడతారనమాట. చాలా చాలా బాగా ఫేమస్ ఇది. కుక్కర్ పలావ్కి మాత్రం రాజుగారి తోట చాలా బాగా ఫేమస్. అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి రాజుగారి తోటలో ఒక మెనూ ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. ఫస్ట్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది 7 AM to 12 noon, మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తారు. ప్రైసెస్ వచ్చి 89 నుంచి 129 వరకు ఉన్నాయన్నమాట. కాంబోస్ వచ్చి ఇడ్లీ వడ, పొంగల్ వడ, ఇవి కాంబోస్ ఉన్నాయి. ఇక నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు కూడా ఉంటాయి. అది కూడా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం. చిట్టుగారులు, నాటుకోడి దోశ, నాటుకోడి ఇడ్లీ, పూరి నాటుకోడి. అబ్బాబ్బాబ్బా, పేర్లు చదువుతుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా.
అవి వచ్చి 259 నుంచి 279 వరకు, 229 279 ప్రైసెస్ రేంజ్. హాట్ బెవరేజెస్ అంటే ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, బ్లాక్ కాఫీ, మిల్క్ అంటే కాఫీలు అన్ని టైప్ ఆఫ్ కాఫీలు ఉన్నాయి. కోల్డ్ బెవరేజెస్ ఉన్నాయి. ఇట్లా స్నాక్స్, పునుగులు అంటే విజయవాడ ఫేమస్ పునుగులు ఉన్నాయి. గోంగూర మిర్చి బజ్జీ ఉంది, ఆనియన్ పకోడా, చిట్టిగారెలు, పాట్ కుల్ఫీ, గులాబ్ జామున్, ఇట్లా కొన్ని డెజర్ట్స్, స్నాక్స్ కూడా ఈవినింగ్ టైం అయితే అవైలబుల్గా ఉన్నాయి. డెజర్ట్స్ అయితే ఆల్ టైం మధ్యాహ్నం కూడా అవైలబుల్గా ఉంటాయి అనుకుంటాను. వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 279 నుంచి ప్రైసెస్ రేంజ్ హైయెస్ట్ 389 వరకు ఉన్నాయి. చైనీస్ ఐటమ్స్ అంటే వెజ్ ఫ్రైడ్ రైసు, జీరా రైసు, చికెన్ ఫ్రైడ్ రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు, చికెన్ సాఫ్ట్ నూడిల్స్, ఇవన్నీ కూడా నేను జనరల్గా ఎప్పుడు ఈ హైవేలో వెళ్ళినా ఎప్పుడైనా ఇక్కడ రాజుగారి తోట దగ్గర ఆగితే మాత్రం ఫ్రైడ్ రైస్లు తింటాను. మా ఫ్యామిలీకి అయితే మాత్రం చాలా బాగా ఇష్టం ఇక్కడ ఫ్రైడ్ రైస్లు. లైవ్ రాజుగారి పులావ్ ఇదే మ్యాక్సిమం. ఈ పులావ్ వచ్చి మనకి 449 ఐ థింక్. మనకి లైవ్లో అప్పటికప్పుడు కుక్ చేసి ఇస్తారండి. తంగిడి చికెన్ పలావ్, అజంతా బోన్లెస్ చికెన్ పలావ్, భీమవరం రొయ్యల పలావ్, బిర్యానీస్లో ఉలవచారు చికెన్ బిర్యానీ అంటే మనకి విజయవాడ గుంటూరు సైడ్ ఈ ఉలవచారు చికెన్ బిర్యానీ బాగా ఫేమస్ కదా, ఇట్లాంటివి ఉన్నాయి. రోటీస్ ఉంటాయి, వెజిటేరియన్ రైస్ అంటే పప్పుచారు అన్నం. మా వెజిటేరియన్ రైస్లు కూడా ఇక్కడ చాలామంది వెజిటేరియన్స్ ఇక్కడ బాగా ఇష్టపడేది ఏంటంటే ఈ పప్పుచారు అన్నం కానీ ఆవకాయ అన్నం విత్ పప్పు అంటే పప్పు ఆవకాయ. 3G అన్నం, 3G అన్నం వచ్చి 3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ రైస్ ఇస్తారు. ముఖ్యంగా గోంగూర రైస్ ఉంటుంది. గోంగూర రైస్తో పాటు ఆవకాయ అన్నం కానీ, పప్పుచారు అన్నం కానీ, కర్డ్ రైస్ కానీ, ఇట్లా 3 కాంబినేషన్స్తో ఒక 3G అన్నం అని ఉంటుంది. అవి బడ్జెట్లోనే ఉంటాయి. అదే పప్పుచారు అన్నం అయితే 219, ఆవకాయ అన్నం కూడా సేమ్. 3G అన్నం వచ్చి 255 రూపీస్. పప్పుచారు అన్నం విత్ ఆమ్లెట్ 299. కర్డ్ రైస్ ఉంటుంది, స్టీమ్డ్ రైస్ ఉంటుంది, రోటీస్ ఉంటాయి, బటర్ నాన్స్ ఉంటాయి. వాటిలోకి కర్రీస్ డిఫరెంట్ అంటే మనకి వెజిటేరియన్ పాలక్, పన్నీరు, కడాయి, మిక్స్డ్ వెజ్ మసాలా ఇట్లాంటివి ఉంటాయి. బటర్ చికెన్, కడాయి చికెన్, మేతి చికెన్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ ఇట్లాంటివి కూడా కర్రీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇక్కడ అంటే చాలా పెద్ద మెనూనే ఉంది, కానీ నేను ఆల్రెడీ ముందే ఆర్డర్ చేశాను. ఎందుకంటే అది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి. నేను షూట్ మొదలుపెట్టినప్పటి నుంచి అదే ఎండింగ్ వచ్చేపాటికి ఈ కుక్కర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్ పలావ్ అయితే టేస్ట్ చేసేద్దాం. బాబా అదిరిపోయే కుక్కర్ పలావ్ మంచి వేడిగా సర్వ్ చేశారు. చికెన్ అయితే మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఒక గుడ్డు టేస్ట్ అయితే చేద్దాం. వేడిగా ఉంది. అంటే ఈ కుక్కర్ పలావ్ టేస్ట్ చేస్తుంటే అంటే కేవలం అంటే ఓన్లీ రైస్ చేశాను, బట్ ఆ చికెన్ మెల్ట్ అయిన ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి పట్టిందనమాట. చూడడానికి కొంచెం ముద్దగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బాబా ఓన్లీ రైస్ తింటేనే ఆ చికెన్ ఫ్లేవర్ క్లియర్గా రైస్ కూడా పట్టేసింది. నోరు కాలిపోతుంది. ఈ పలావ్ అయితే మనం నవలక్కలు వద్దనమాట, అట్లా పెట్టుకోగానే కరిగిపోతుంది. బాగుందండి, చాలా బాగుంది. అందుకే చాలా ఎక్కువ మంది ఇక్కడ కుక్కర్ పలావ్ని బాగా సజెస్ట్ చేస్తారు. ప్రైసెస్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్సిమం ప్రైసెస్ మీకు ఇప్పటికే మెనూ కార్డ్ చదివినప్పుడే మీకు అర్థమై ఉండాలి. ప్రైసెస్ అయితే ఓకే అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది. దీనికి ఏంటంటే మనకి సేరువా అయితే ఇస్తారు, బట్ మనకి కొంచెం కాంప్లిమెంటరీగా నాటుకోడి పులుసు తెచ్చారు. నాటుకోడి పులుసు అట దీంట్లోకి వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందట. ట్రై చేద్దాం. నాటుకోడి పులుసు కలుపుకొని నాటుకోడి ఫ్లేవర్ మాత్రం సంథింగ్ డిఫరెంట్. అంటే అప్పటిదాకా కమ్మగా ఉన్నదాన్ని కొంచెం ఆ స్పైసీ టచ్ ఇచ్చి, ఆ మసాలా టచ్ ఇచ్చి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది.
లేదు మనకి బిర్యానీలో హెవీ అయిపోతాయి అనుకుంటే రోటీస్ ఇట్లా నాన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటికి కాంబినేషన్స్కి మంచి మంచి కర్రీస్ ఉంటాయి. వెజిటేరియన్లో కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా చాలా మంచి మంచి కాంబినేషన్ కర్రీస్ కూడా ఈ రాజుగారి తోటలో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్లు ఆల్మోస్ట్ అన్ని ఫ్రైడ్ రైస్లు తిన్నాను. ఫ్లవర్డ్ రైస్లు ఉన్నాయి కదా, పప్పుచారు అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, ఇవి కూడా ఆవకాయ పప్పు అన్నం, ఇవి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి నేనైతే ఒకసారి ఆర్డర్ చేశాను, బౌల్స్లో వస్తాయి, బాగుంటుంది. చికెన్ పీస్ అయితే మాత్రం ఎంత బాగా కుక్ అయిందో చూడండి. అసలు అట్లా ముక్కలు అయిపోతుంది అట్లా మట్టుకుంటే. బాగుంది టేస్ట్ అయితే. అంటే మనం రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం అంటే ఎట్లా చెప్పాలంటే ఎట్లాంటి ట్రెడిషనల్ స్టైల్ పులావ్, అంటే మనకి ఓల్డ్ స్టైల్ పులావ్స్ టేస్ట్ చేయాలనుకున్నా, లేటెస్ట్ ఫ్రైడ్ రైస్లు టేస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మన రెగ్యులర్ ఫుడ్ ఏదైతే పుల్కాస్ నాన్స్ ఉంటాయో ఇవన్నీ టేస్ట్ చేయాలనుకుంటే మనం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఆగితే బెటర్. దాదాపు 8 years అవుతుందట ఈ రాజుగారి తోట స్టార్ట్ అయ్యి సూర్యాపేటలో ఉంటుంది. ఓవరాల్గా అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. సో ఎవరైనా ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మాత్రం మీరు కూడా లుక్ చేయండి. ఎస్పెషల్లీ కుక్కర్ పలావ్ని అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు మరి. సో మీరు ఏమైనా స్పెషల్గా ఆర్డర్ చేసుకుంటే చేసుకోండి. నాటుకోడి పులుసు కూడా నార్త్ స్టైల్లో ఎరగదీస్తుంది. ఇది సూర్యాపేటలో ఉన్నటువంటి రాజుగారి తోట కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.